ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు సౌందర్యలహరిలోని 85, 86 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 85వ శ్లోకం. నమో వాకం భ్రుమో నయనా రమణీయాయ పదయో స్తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరా సాలక్తకపతే అసూయతత్యంతం యదభిహాననాయ స్పహయతే పశూనామిషానః ప్రమదవన కంకేలితరవే. దీని యొక్క భావము: అశోక వృక్షము స్త్రీల పాదతాడనముచే పుష్పిస్తుంది. ఆ దోహద క్రియ చేయడానికి దేవి అశోక వృక్షం వద్దకు వెళ్ళి తన పారాణి పాదాలతో ఆ వృక్షంను తాకుతుంది. అది చూచిన పరమశివుడు తన అర్ధాంగి పాదాలు మరొకరిని ప్రేమతో స్పృశించడం ఇష్టం లేక అసూయతో చూస్తున్నాడు. అట్టి నీ పారాణి పాదాలు మాకు రక్షణ కాగలవు తల్లి. అశోక వృక్షము పద్మిని జాతి స్త్రీ పాదతాడనము వల్ల పువ్వులు పూస్తుంది. అశోకచ్చరణ పాత జ్ఞాయతే పుష్పవత్తరః అని దోహదక్రియ చెప్పబడింది. అలాగే మిగిలిన కొన్ని వృక్షాలకు దోహదక్రియలున్నట్లు మన శాస్త్రాల్లో చెప్పారు. పూర్వము ఉద్యానవనాలలోని వృక్షాలకు పైన చెప్పిన విధంగా దోహద క్రియలు చేసేవారు. ఒక స్త్రీ అలంకరించుకున్న పాదాలతో అనగా పారాణి, లత్తుక, గజ్జెలు మొదలైనవి సింగారించుకొని ఆ పాదముతో తన్నితేనే అశోక వృక్షం పుష్పిస్తుంది. నోటిలో మదిర పోసుకొని చెట్టుపై వేస్తే కేసర వృక్షము మొగ్గతొడుగుతుంది. గోరింత చెట్టు స్త్రీ ఆలింగనం వల్ల, తిలక వృక్షం కేవలం చూడటం వల్ల, మామిడి చేతి స్పర్శ వల్ల, చంపకము ముఖరాగము చేత, కొండకోగు చెట్టు ఆ చెట్టుతో మాట్లాడడం వల్ల, వావిలి నోటి గాలి తగడం వల్ల, ప్రేంకరణ వృక్షము పాట వినడం వల్ల, సుమేరు వృక్షము చిరునవ్వు వలన అలంకారములోనైనా పుష్పిస్తాయి. దేవతా స్త్రీల కుంతలములందరి పువ్వుల సంపర్కం చేత తనను శరణుగోరిన వారి కోరికలు తీర్చుట చేత, తన పాదతాడువమనే దోహద క్రియతో అశోక వృక్షమును పూజించుట చేత, ఈ 3 కారణముల చేత నీ పాదములు కామధేనువనే కీర్తిని పొందినాయి అని శ్లాఘించబడిన పాదములు దేనివి? ఈ యంత్రమును బంగారు రేకుపై పూజాగృహములో శ్రీ లలితాదేవి పటం విగ్రహం వద్ద ఉంచి ఎర్రగన్నేరు, ఎర్ర కలవలు, ఎర్ర తామరలు, జపాకుస్మాలతో 12 రోజులు పూజించాలి. రక్తచందనము, కుంకుమలతో అర్పించాలి. దీక్షతో షోడచోపచారములతో పూజించి పూజావసనమందు ఈ శ్లోకమును ప్రతిదినము 1000 సార్లు జపించాలి. పాలు, బియ్యము, పాయసము, అరటిపళ్ళు నివేదన చేసి ప్రసాదమును మంత్రమే స్వీకరించాలి. సాధకుడు చేతితో కుంకుమను గాని, విభూతిని గాని, తీర్థము గాని ఇచ్చినచో భూతబాధలు నివృత్తి కాగలవు. మంత్రశాస్త్రంలో బగలాముఖి యంత్రము దాని ఆరాధనా విధానముగా విశేషముగా చెప్పబడింది. బగలాముఖి యంత్రమును రాగిరేకుపై వ్రాసి సాధకుడు పచ్చని వస్త్రమును ధరించి పచ్చని ఆసనంపై కూర్చొని పసుపు పచ్చని మాలను ధరించి పచ్చగంధము, పచ్చపువ్వులతో బగలాముఖి దేవిని 10,000 సార్లు పసుపుమాల తిప్పుతూ జపించాలి. తేనె, చక్కెర, పాలు కలిపిన త్రిమధురముతో కూడిన తిలలను హోమం చెయ్యాలి. ఇలా చేసిన సాధకునికి శత్రుభయము కానీ, భూతబాధలు కానీ ఉండవు. దేవతలు భూతప్రేత పిశాచాలు అవుతాయి. కరంజ ఫలమును హోమం చేసిన వారికి భూతప్రేతాలు వశమవుతాయి అని భావము. ఇప్పుడు 86వ శ్లోకం. మృషా కృత్వా గోత్రస్థలన మతవైకల్యక్షణమితం లలాటే భర్తారం చరణకమలే తాదయతి తే చిరాదంతశల్యం దహనకృతమున్మీలితవతా తులాకోటిఖ్యానైః కిలికిలతమీశాన రిపునా. ఓ దేవి, వేలాకోలమునకు నిన్ను మారుపేరుతో పిలిచి పొరపాటుకు సిగ్గుతో తల పంచుకున్న పరమశివుని ఫాలభాగమును పొరపాటుగానే నీ పాదపద్మము తన్నినది. అపాలభాగమందలి 3వ కన్ను మంట చేత దగ్ధమైన మన్మధుడు నీ కాలి అందెలు ధ్వనితో పునర్జీవితుడయి కిలకిలా నవ్వినట్లు సవ్వడించాయి. ఈ మన్మధుని అందు శివుడు చింజానమని మంజీర మండిత శ్రీ బదాంబుజాని దేవి అందెలు చిరుగజ్జలు కలిగి శోభాయుక్తయి ఉన్నదని వర్ణించబడింది. చింజానమనులు వేదములు, వేదధ్వనులు, ఆమె పదమంజీర కింకిణీ ధ్వనులు. చింజాన అనగా అవ్యక్త మధురధ్వని అర్థము. శ్రీ అనగా మోక్షపదాతృత్వము కలిగిన పాదాంబుజములు ఆ దేవిని అని భావము. జగన్మాత శివునితో అభేదమైనది కనుక శివ అనే పేరు ఆమెకి తగినది. శివము అనగా మంగళగుణములు కలది కనుక దేవి శివ అని పిలువబడుతున్నది.
ఉమాశంకర్యోర్భేతో నాస్తైవ పరమార్థః ద్విదాసౌ రూపమాస్తాయ స్థిత ఏకన సంశయ పరమాత్మా శివః ప్రోక్తః శివాసైవ ప్రకీర్తితాః. అర్ధనారీశ్వరుడైన ఉమాశంకరులకు శరీరంతో గాని మనస్సుచే గాని భేదము లేదు కనుకనే భర్త తలను కాలితో పొరపాటున తన్నది అన్నమాటకు వాక్యాన్నిస్తూ పెద్దలు వారి శరీరము అర్ధనారీశత్వం వల్ల వారికి భేదము లేదని నిరూపించారు. శివశక్తులకు ఆదిష్టానాది పంచవిధ సౌమ్యములున్నవి, అందువల్ల వారికి భిన్నత్వము అని భావము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.